ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో సిపిఎం బెల్లంపల్లి ఏరియా మొదటి మహాసభను నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభకు కామ్రేడ్ దాగం రాజారాం గారు అధ్యక్షతగా వివరించారు. ఈ మహాసభలో తాండూరు, వేమనపల్లి, కన్నెపల్లి, నిన్నెల, బెల్లంపల్లికి సంబంధించినటువంటి పార్టీ శాఖా కార్యదర్శులు, నాయకులు పాల్గొనడం అనేది జరిగింది. ఈ మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటి పరిష్కారం కోసం ఏం చేయాలని చెప్పి కూడా పార్టీ ఇక్కడ కర్తవ్యాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల రుణమాఫీ అనేది ఇంకా పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. అది తక్షణమే అమలు జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పోడు సాగుదారులైనటువంటి ఆదివాసీలకు, పేదలకు ఇంకా హక్కుపత్రాలు అనేటిది ఇవ్వలేదు. హక్కుపత్రాలు ఇచ్చినటువంటి వాళ్ళకు బ్యాంకులో రుణాలు ఇవ్వడం లేదు. ఆ హక్కుపత్రాలు ఉన్నటువంటి వాళ్ళకు బ్యాంకు రుణాలు ఇవ్వాలి. హక్కుపత్రాలు రానటువంటి భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని చెప్పి కూడా సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణం, బెల్లంపల్లి మండలంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య సమస్య ఉంది. అభివృద్ధి లేదు, కాలువలు లేవు, రోడ్లు లేవు, ఇంటి జాగాలకు పట్టాలు లేవు, ఇండ్లకు పట్టాలు లేవు. గత ప్రభుత్వం తూతూ మంత్రంగా కొన్ని పట్టాలు ఇచ్చిండ్రు. ఆ పట్టాలు ఇచ్చినటువంటి వాళ్ళు బ్యాంకులోకి పోతే రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంకా అనేక మందికి పట్టాలు ఇవ్వాల్సి ఉంది. ఆ సమస్య కూడా తీవ్రమైనటువంటి పద్ధతిలో ఉంది. అట్టని ఇండ్ల స్థలాలు లేనటువంటి పేదలు శంషీర్ నగర్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటే ఆ గుడిసెలను నిర్దాక్షిణంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అధికారులు కూలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలపైన కూడా పార్టీగా పోరాటం చేయాలనుకున్నాం. తాండూరు మండలంలో ఆదివాసులకు పట్టాలు ఇవ్వలేదు, సాగు భూముల సమస్య ఉంది, ఇండ్ల స్థలాల సమస్య ఉంది. ఈ ప్రాంతంలో వివిధ స్కీములలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్లకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. ఈ అంశాలపైన సిపిఎం భవిష్యత్తులో పోరాటాలు చేయబోతుంది. అదేవిధంగా అక్టోబర్ 29వ తారీఖు రోజు మందమరి పట్టణంలో సిపిఎం పార్టీ 3వ జిల్లా మహాసభ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ మహాసభలో జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించబోతున్నాం. ఇప్పటికే పార్టీ గత 3 సంవత్సరాలు అనేక పోరాటాలు చేసింది, విజయాలు సాధించింది, ప్రజల మన్ననను పొందింది. ఈ జిల్లాలో కూడా సిపిఎం ఒక ప్రధానమైనటువంటి శక్తిగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తుంది. రాబోయే కాలంలో కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం, జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏం చేయాలనేది కూడా అక్టోబర్ 29వ తారీఖు జరిగేటువంటి జిల్లా మహాసభలో చర్చించబోతున్నాం. ఈ మహాసభల జయప్రదం కోసము ప్రతి ఒక్కరూ దాతలు సహాయ సహకారాలు అందించాలని చెప్పి, కార్యకర్తలు మహాసభ జయప్రదం కోసం కృషి చేయాలని చెప్పి సందర్భంగా సిపిఎం మంచిర్యాల జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం.